अश्नामि प्रयतात्मनः पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः. ఎవరైనా చెప్తారా? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఓకే, తాత్పర్యం. ఓకే, ప్రతిపదార్థం. పత్రం ఆకును, పుష్పం పువ్వును, ఫలం పండును, తోయం నీళ్లను, యహ ఎవరైనా, మే నాకు, భక్త్యా భక్తితో, ప్రయచ్చతి సమర్పిస్తే, తత్ అది, అహం నేను, భక్తి ఉపవృతం భక్తితో సమర్పించబడినట్టి, అశ్నామి స్వీకరిస్తాను, ప్రయత ఆత్మనః శుద్ధ చిత్తము గలవాని నుండి. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. తాత్పర్యం: ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రమును, పుష్పమును, ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. భాష్యం: నిత్య సుఖానికై శాశ్వత ఆనందమయ ధామాన్ని పొందడానికి భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావనలో ఉండడము బుద్ధిమంతుడైన వ్యక్తికి అత్యంత ఆవశ్యకం. అటువంటి అద్భుతమైన ఫలితాన్ని సాధించే పద్ధతి చాలా సులభమైనది. ఎటువంటి యోగ్యతలు లేకుండానే అత్యంత దరిద్రుడైన వ్యక్తి కూడా దానికి యత్నించవచ్చు. విశుద్ధ భగవద్భక్తుడు కావడమే ఈ సంబంధంలో అవసరమయ్యే ఏకైక యోగ్యత. అతడు ఎవరు, ఎక్కడున్నాడు అనే దానితో దానికి సంబంధమే లేదు. ఈ పద్ధతి ఎంత సులభమైనదంటే పత్రమునైనా జలమునైనా లేదా ఫలమునైనా నిజమైన ప్రేమతో భగవంతునికి సమర్పిస్తే ఆ దేవదేవుడు ఆనందంతో దానిని స్వీకరిస్తాడు. అందుకే కృష్ణ భక్తి భావన నుండి ఎవ్వడూ నిషేధింపబడలేదు. ఇది ఒకసారి మళ్ళీ చదువుతాను, వినండి. ఈ పద్ధతి ఎంత సులభమైనదంటే పత్రమునైనా జలమునైనా లేదా ఫలమునైనా నిజమైన ప్రేమతో భగవంతునికి సమర్పిస్తే ఆ దేవదేవుడు ఆనందంతో దానిని స్వీకరిస్తాడు. అందుకే కృష్ణ భక్తి భావన నుండి ఎవ్వడూ నిషేధింపబడలేదు. ఎందుకంటే అది ఎంతో సులభమైనది, విశ్వజనీనమైనది. ఈ సరళమైన పద్ధతి ద్వారా కృష్ణ భక్తి భావనాయుతుడు కాగోరని వాడు, ఆ విధంగా నిత్యానంద జ్ఞానపూర్ణమైన మహోన్నత పూర్ణత్వ జీవితాన్ని పొందగోరని వాడు అయిన మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? కృష్ణునికి ప్రేమయుత సేవ తప్ప ఇంకేదీ అక్కరలేదు. కృష్ణుడు తన విశుద్ధ భక్తుల నుండి చిన్న పుష్పమునైనా స్వీకరిస్తాడు. అభక్తుల నుండి అతడు ఎటువంటి కానుకను కోరుకోడు. అతడు సమస్తం కలిగి ఉన్నవాడైన కారణంగా ఎవరి నుండి అతనికి ఏదీ అవసరం లేదు. అయినా ప్రేమానురాగ వినిమయంలో అతడు తన భక్తుడిచ్చే కానుకను స్వీకరిస్తాడు. కృష్ణ భక్తి భావనను
భావనను వృద్ధి చేసుకోవడమే అత్యున్నత జీవన పూర్ణత్వం. కృష్ణుని దరిచేయడానికి భక్తి ఒకటే మార్గమని నొక్కి చెప్పడానికే ఈ శ్లోకంలో భక్తి అనే పదము 2 సార్లు పేర్కొనబడింది. బ్రాహ్మణుడు, పండితుడు, ధనవంతుడు లేదా గొప్ప తత్వవేత్త కావడం వంటి ఇతర ఏ స్థితి అయినా కృష్ణుడిని కానుకను స్వీకరించేటట్లు చేయలేదు. భక్తి అనే మూల నియమము లేకుండా ఏది కూడా ఎవరి నుండైనా దేనిని భగవంతుడు అంగీకరించేటట్లు చేయలేదు. భక్తి ఏనాడు తాత్కాలికమైనది కాదు. ఈ పద్ధతి శాశ్వతమైనది. ఇదే పరతత్వానికి చేసే ప్రత్యక్ష సేవా కార్యం. తానే ఏకైక భోక్తనని, ఆదిదేవుడనని, సమస్త యజ్ఞ ఆహుతుల నిజమైన లక్ష్యాన్ని అని నిరూపించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏ రకమైన కానుకలను తనకు అర్పించాలని కోరుకుంటాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. పవిత్రుడు కావడానికి, భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ అనే జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మనిషి భగవద్భక్తిలో నెలకొనగోరితే తన నుండి ఆ దైవదేవుడు ఏది కోరుకుంటాడో తప్పక తెలుసుకోవాలి. కృష్ణుని ప్రేమించేవాడు అతడు ఏది కోరుకుంటే దానినే అతనికి ఇస్తాడు. ఇష్టము కానివి, అడగనివి ఏవి ఇవ్వడు. కనుక మాంసము, చేపలు, గుడ్లు వంటివి కృష్ణునికి సమర్పించకూడదు. అటువంటి నైవేద్యాలనే కోరుకుంటే అదే అతడు చెప్పి ఉండేవాడు. దానికి బదులు అతడు ఆకు, పండు, పూలు, నీళ్లు తనకు ఇవ్వమని స్పష్టంగా అడిగాడు. నేను దీనిని స్వీకరిస్తాను అని ఆ నైవేద్యం గురించి అతడు చెప్పాడు. కనుక అతడు మాంసము, చేపలు, గుడ్లు స్వీకరించడని మనం తెలుసుకోవాలి. కాయగూరలు, ధాన్యము, పండ్లు, పాలు, నీళ్లు మానవులకు సరియైన ఆహారం. వాటినే స్వయంగా శ్రీకృష్ణుడు కూడా నిర్దేశించాడు. మనుషులు తినే మిగతాది ఏది కృష్ణునికి సమర్పించకూడదు. ఎందుకంటే దానిని అతడు స్వీకరించడు. అటువంటి ఆహారం సమర్పిస్తే మనము ప్రేమయుత భక్తి స్థాయిలో వ్యవహరించడం కాబోదు. కేవలం యజ్ఞశేషమే పవిత్రమైనదని, జీవితంలో పురోగమించి భవబంధాల నుండి విముక్తి పొందగోరే వారికి అదే తినడానికి యోగ్యమైనదని 3వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించాడు. తమ ఆహారాన్ని నైవేద్యం పెట్టని వారు కేవలం పాపాన్నే తింటున్నారని అతడు అదే శ్లోకంలో చెప్పాడు. చూడండి, తమ ఆహారాన్ని నైవేద్యం పెట్టని వాడు కేవలం పాపమే తింటున్నాడని అతడు అదే శ్లోకంలో చెప్పాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే వారు తినే ప్రతి ముద్ద కేవలం వారి ప్రకృతి క్లేశాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కానీ చక్కని సరళమైన శాకాహార వంటలను తయారు చేసి వాటిని శ్రీకృష్ణుని పటము ముందు లేదా శ్రీ విగ్రహం ముందు నైవేద్యం పెట్టి నమస్కరిస్తూ అట్టి సామాన్య నైవేద్యాన్ని స్వీకరించమని ఆ దేవదేవుని ప్రార్థించడం అనేది మనిషిని జీవితంలో స్థిరంగా పురోగమించేటట్లు, దేహాన్ని పవిత్రం చేసేటట్లు, స్పష్టమైన ఆలోచనను కలిగించే సూక్ష్మమైన మేధస్సు తయారు చేయేటట్లు చేస్తుంది. అన్నింటికీ మించి నైవేద్యాన్ని ప్రేమతో సమర్పించాలి. కృష్ణునికి ఆహారం అవసరం లేదు, ఎందుకంటే ఉన్నదంతా అతనిదే. అయినా ఆ రీతిగా తనకు ప్రీతిని కలిగించాలని కోరే వ్యక్తి పెట్టిన నైవేద్యాన్ని అతడు స్వీకరిస్తాడు. కృష్ణుని పట్ల ప్రేమతో వ్యవహరించడమే వండడంలో, వడ్డించడంలో, నైవేద్యం పెట్టడంలో అత్యంత ముఖ్యమైన అంశం. పరతత్వము ఇంద్రియరహితమని పలికే నిరాకార తత్వవేత్తలు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోలేరు. వారికి ఇదొక ఉపమానము లేదా భగవద్గీతను పలికిన శ్రీకృష్ణుని లౌకిక ప్రవృత్తికి నిదర్శనం మాత్రమే. కానీ నిజానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంద్రియాలను కలిగి ఉన్నాడు. అతని ఇంద్రియాలు పరస్పరం మార్పు చెందేవని చెప్పబడింది. అంటే ఒక ఇంద్రియము వేరే దాని కార్యము చేయగలుగుతుంది. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడనే అంటే ఇదే భావం. ఇంద్రియరహితంగా అతడు సర్వ విభూతి పూర్ణుడు కాలేడు. జీవులను ప్రకృతిలో బీజరూపంలో ఉంచానని శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో వివరించాడు. అతడు ప్రకృతిపై చూపు నిలపడం ద్వారా అది జరిగింది. ఆ రకంగానే ఈ సందర్భంలో కూడా ఆహారాన్ని నైవేద్యం పెట్టడంలో భక్తుని ప్రేమపూర్ణ వాక్కులను కృష్ణుడు వినడం, అతడు తినడంతో, నిజంగా రుచి చూడడంతో పూర్తిగా సమానం. ఆ పరిపూర్ణ స్థితి కారణంగా అతడు వినడమే తినడంతో, రుచి చూడడంతో పూర్తిగా సమానమనే విషయాన్ని నొక్కి చెప్పాలి. కృష్ణుడు తనను వర్ణించుకున్న విధంగా ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా ఆ దేవదేవుని అంగీకరించే భక్తుడే పరతత్వము ఆహారాన్ని భుజించి ఆనందిస్తాడని అర్థం చేసుకోగలుగుతాడు.
ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతరణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు నిజానికి ఇక్కడ చాలామంది భక్తులు ఎన్నోసార్లు ఈ శ్లోకంపై ప్రవచనం వినుంటారు. సో మళ్ళీ భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా ఎన్నో వైపుల నుండి ఎన్నో విధాలుగా అర్థం చేసుకోవచ్చు, భగవంతునికి సంబంధించిన ప్రతి విషయం కూడా. అయితే ఈ శ్లోకం ఈరోజు ఎందుకు చర్చిస్తున్నానంటే, ఇప్పుడందరూ కూడా మనకు వార్తల్లో చాలా ముఖ్యమైన అందరూ చర్చించేది ఎక్కువగా వచ్చే అంశం ఏంటి చెప్పండి? తిరుపతి లడ్డు ఇష్యూ. ఓ ప్రసాదం అంటే అది గుర్తొచ్చింది కదా, తిరుపతి లడ్డు ఇష్యూ. దాని గురించి మీరందరూ వార్తల్లో వినే ఉంటారు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. రాజకీయ నాయకులు రాజకీయ లాభం కోసం కూడా రకరకాలుగా వాదిస్తున్నారు. సో మరి ఏదైనప్పటికీ ఏది నిజమని తెలుసుకోవడం అంత సులభమేం కాదు ప్రస్తుత పరిస్థితిలో, అవునా కదా? ఏది నిజమని తెలుసుకోవడం చాలా కష్టం. అందులో ఎవరిది తప్పు, ఎవరు సరిగా చేస్తున్నారు, ఎవరు సరిగా చేయట్లేదు అని తెలుసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులభం కాదు, కష్టం. సో కాబట్టి మరి ఈరోజు మనం ఎవరిది తప్పు అని చర్చించే బదులు తత్వపూరితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు భగవంతుడు ఎందుకు లడ్డు తినాలనుకుంటున్నాడు? గోవిందుడికి మీ లడ్డు కావాలా నాయన? కావాలా? ఆయన దగ్గర ఇంకేం లేదా? ఆకలితో ఉన్నాడా గోవిందుడు? ఆకలితో ఉంటే తనకు కలిగే ఆకలి ఏంటి? నిజంగా భగవంతుడు ఆకలితో ఉన్నాడు. ఆయన కలిగే ఆకలి ఏంటి? భక్తి. దాన్నే ఇంకొక విధంగా ఆచార్యులు ఏమంటున్నారంటే, మన నారదముని నారద పంచరత్ర అని ఒక శాస్త్రం అంటే రాశారనమాట. అందులో భక్తి అంటే వివరణ ఏమని ఇచ్చారు తెలుసా? భక్తి అంటే ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ. సో భగవంతుడికి తన భక్తుల నుండి ప్రేమ తక్కువ కావడం వలన ఆకలిస్తుందంట. అదే ఈ శ్లోకం కూడా చెప్తున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం, ఇవంటే ఏంటో మీకు తెలుసు. యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏమంటున్నారు? ఎలా ఇవ్వాలంట? యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. కానీ మంచి పంచభక్ష పరిమాణాలు చేసి పెట్టండి. ఇక్కడ రాశారు కదా, ఏంటి ఒక భాష్యంలో బ్రాహ్మణుడు, పండితుడు, ధనవంతుడు లేదా గొప్ప తత్వవేత్త కావడం వంటి ఇతర ఏ స్థితి అయినా కృష్ణుడిని కానుకను స్వీకరించేటట్లు చేయలేదు. చూడండి, మనం ఎంత గొప్పమైన వస్తువు ఇస్తున్నాం, ఎంత గొప్ప అంటే జ్ఞానాన్ని కలిగి ఉన్నాం మనం, లేకపోతే ఎంత ధనాన్ని కలిగి ఉన్నాం. కొందరు చూస్తుంటాం కదా, చాలామంది వెండి పళ్ళెంలో భగవంతునికి నైవేద్యం పెడుతుంటారు, కొందరు బంగారం ప్లేట్లో పెడుతుంటారు, కొందరు పంచపక్ష పరిమాణాలు, రకరకాల చాలా రిచ్ ఫుడ్ అంటారు కదా, చాలా ఉన్నతమైన రకానికి చెందిన వంటలు వండి భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. కేవలం మరి వాళ్ళదే తీసుకుంటారా భగవంతుడు? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే నాకు భక్తితో ప్రయచ్చతి, నాకు నైవేద్యాన్ని పెడతారో, తెలుసా నైవేద్యానికి ప్రసాదానికి తేడా ఏంటి తెలుసా? ఎవరెవరికి తెలుసు చెప్పండి, తెలిసిన వాళ్ళు చేయలేపండి. నైవేద్యానికి ప్రసాదానికి తేడా
ఎవరికి తెలీదా? ఆ? మనం వండి భగవంతునికి పెట్టే ముందు దాన్ని నైవేద్యం అంటారు. నివేదనకు సిద్ధంగా ఉన్నది ఏంటి? నైవేద్యం. భగవంతునికి నివేదించడానికి సిద్ధంగా ఉన్నది నైవేద్యం. భగవంతునికి నివేదించిన తర్వాత ఏమవుతుంది? అది ప్రసాదం. ప్రసాదం అంటే ఏంటి? మగవారు ఇటు సైడ్ కూర్చోండి. ఏంటి ప్రసాదం అంటే? ఏంటి? భగవంతునికి నివేదించింది. దాని అర్థం ఏంటి? సంస్కృతంలో ప్రసాదం అనే పదానికి అర్థం ఏంటి? కృప. ప్రసాదం అంటే భగవంతుని యొక్క కృప. సాధారణంగా మీకు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి తినమని, మీ బంధువుల ఇంటికో లేకపోతే స్నేహితుల ఇంటికో వెళ్ళారు, వాళ్ళు ఏదో ప్రేమతో మీకు ఏదో ఇచ్చారు, మీరేం చేస్తారు? తీసుకుంటాం. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏమి ఇస్తాం? ఖాళీ ప్లేట్ ఇస్తాం. అవునా కదా? అంతేనా? మళ్ళీ ఆ ప్లేట్లో ఏమైనా పెట్టిస్తారా? అదేం లేదు. కొందరు ఏం చేస్తుంటారంటే వెళ్ళేటప్పుడే ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. అవునా కదా? మనకు బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం వెళ్ళే ముందు పళ్ళో ఏదో స్వీటో ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు ప్రేమతో ఇచ్చింది మనం స్వీకరిస్తాం. సో ఇదేమైనప్పుడు కూడా భగవంతునికి మరి నైవేద్యం పెట్టిన తర్వాత భగవంతుడు ఆ నైవేద్యాన్ని తీసుకొని మనకు ఖాళీ ప్లేట్ ఇవ్వట్లేదు. ఏమిస్తున్నాడు? తన యొక్క కృపను మళ్ళీ తిరిగి ఇస్తున్నాడు. మరి ఆ కృప మనకి ఎలా మనం ఇచ్చినట్టుగా అలానే ఉంటుంది? భగవంతుడు స్వీకరిస్తాడా? ఇక్కడ భాష్యంలో ప్రభువులు రాశారు కదా, భగవంతుడు స్వీకరిస్తాడు. భగవంతుడు ఎలా స్వీకరిస్తాడంటే, భగవంతుడు సాధారణంగా మనందరం కూడా మన నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం, కానీ భగవంతుడి యొక్క ఇంద్రియాలకి తేడా లేదంట. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇలా ఇంద్రియాలు ఉన్నాయి, స్పర్శ. కానీ ఇవన్నీ కూడా వేరు వేరు పనులను చేస్తాయి. అవునా కదా? మన ముక్కుతో ఏం చేస్తాం? శ్వాస తీసుకుంటాం. చెవులతో తీసుకోలేం. చెవులతో వినగలం, నోటితో వినచ్చా? వినలేం. కానీ భగవంతుడు అలా కాదు. తను ఏ ఇంద్రియంతోనైనా సరే ఏ పనైనా చేయగలడంట. భగవంతుడు చూడండి, ఈ సృష్టి మొదట్లో సృష్టిని చేసే సమయంలో తను సాధారణంగా ఎవరైనా సరే మామూలు భార్యాభర్తలకి సంతానం కలగాలంటే వాళ్ళు శారీరకంగా కలవాలి. కానీ భగవంతుడికి అవసరం లేదు. భగవంతుడు లక్ష్మీదేవితో శారీరకంగా కలవడం వలన ఈ సృష్టి చేయబడలేదు. అసలు లక్ష్మీదేవిని కూడా భగవంతుడే సృష్టించాడు. మరి ఎలా సృష్టి జరిగింది? ఎలా జరిగింది? కేవలం ఆయన యొక్క దృష్టి ద్వారా. ఈ భౌతిక ప్రపంచం మూలకాలలాగా ఉండేదండి. ఇప్పుడు చూడండి, మనం ఇటుక తయారు చేసామనుకోండి, దానికి ఏం కావాలి? మట్టి కావాలి, నీళ్లు కావాలి, సో అలా రకరకాల పదార్థాలు కావాలి. అవన్నీ అక్కడ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏదో ఒక విధంగా దాన్ని తయారు చేయాలి, ఇటుకని తయారు చేయాలి, అగ్ని కావాలి. కానీ భగవంతుడు కేవలం చూడడం ద్వారా ఈ సృష్టిని సృష్టించాడంట. మూలకాలన్నీ కూడా ఉన్నాయి, కేవలం వాటిని చూడడం ద్వారా ఆ సృష్టి అంతా సృష్టించబడి అందులోకి జీవులు ప్రవేశించారు. అహం బీజ ప్రదపిత. సో ఈ సృష్టిలో జీవులందరికీ కూడా ఆ బీజం, జీవానికి కారణం నేనే. ఆ యొక్క మూలం, బీజం అంటే ఏంటి? విత్తనం. ఆ విత్తనం నేనే అని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. సో అందుకని ప్రదపిత. సో మనకందరికీ కూడా తండ్రి ఉన్నాడు, వాళ్ళకి తండ్రి ఉన్నాడు, వాళ్ళకి తండ్రి ఉన్నాడు, వాళ్ళకి తండ్రి ఉన్నాడు. అందరికంటే ముందు బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మకి కూడా తండ్రి ఉన్నాడు. ఎవరైనా? విష్ణు, కృష్ణుడు. సో ఆయన అందుకనే ప్రదపిత అన్నారు, మొట్టమొదటి తండ్రి అందరికీ కూడా. సో మరి వాళ్ళందరి కోసం భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, తిరిగి వాళ్ళందరినీ పోషించే బాధ్యత తీసుకొని తిరిగి ఎవరైతే భగవంతునికి నైవేద్యం పెట్టారో సో వాళ్ళకి ప్రసాదాన్ని తిరిగిస్తున్నాడు, తన కృపని ఇస్తున్నాడు అనమాట. భగవంతుడు నైవేద్యాన్ని తన నోటి ద్వారా స్వీకరించాడు, కంటి ద్వారా స్వీకరిస్తాడు. కేవలం తన దృష్టి ద్వారా ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని మళ్ళీ అక్కడ ఉంచగలడు అనమాట. భగవంతుడికి ఆ శక్తులు ఉన్నాయి, భగవంతుడికి ఆ శక్తి ఉంది. మనకు అలాంటిది లేదు. సాధారణమైన జీవులు అలా చేయలేరు, కానీ భగవంతుడు అలా చేయగలడు. సో ఇదే ఒకసారి
చాలామంది మాయావాద తత్వవేత్తలు కూడా ఇలానే వాదిస్తారనమాట. యాక్చువల్లీ లేదు లేదు, భగవంతుడికి అలా మనం నైవేద్యం పెట్టాలి, కానీ భగవంతుడు నిజంగా స్వీకరించాడు, నిజంగా స్వీకరించాడు అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ఆయనకి ఇంద్రియాలు లేవు. శాస్త్రాల్లో భగవంతుడు నిరాకారవాది అని చెప్పబడింది. కాబట్టి నిరాకారం అంటే ఏంటి? ఆకారం లేదు. ఆకారం లేదంటే చేతులు లేవు, కాళ్ళు లేవు, తల లేదు, నోరు లేదు, అంతేనా? భగవంతుడికి నోరు లేదు కాబట్టి భగవంతుడు మూగవాడు, భగవంతుడికి కాళ్ళు లేదు కాబట్టి కుంటివాడు, చేతులు లేవు కాబట్టి అవటివాడు. అంతే కదా అర్థం. కాళ్ళు లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? కుంటివాడని అంటారు కదా. సో మరి వాళ్ళు ఏమంటున్నారంటే కొందరు నిరాకారవాదులు, భగవంతునికి ఆకారం లేదు, ఆకారం లేదంటే ఇవన్నీ ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేవంటే మరి అవటి వాడాలి. మరి నిజంగా భగవంతుడు అవటి వాడా? భగవంతుడు సంపూర్ణమైనవాడు, సర్వశక్తివంతుడు. ఈ సృష్టిలోని ప్రతిదీ కూడా భగవంతుడే సృష్టించాడు. మనకు రూపాన్ని ఇచ్చింది ఎవరు? మనకు రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఎవరైనా సరే మనకి ఏదైనా ఇవ్వాలంటే ముందుగా వాళ్ళ దగ్గర ఉండాలి కదా, అవునా కదా? మీరు నాకు 1,00,000 రూపాయలు అప్పిచ్చేయాలనుకోండి, ముందు మీ దగ్గర ఉంటేనే కదా నాకు ఇవ్వగలరు, అవునా కదా? సో భగవంతుడు మనకి రూపాన్ని ఇచ్చాడు, మనకు రూపం ఉంది, కానీ భగవంతుడికి రూపం లేదంట. అది అజ్ఞానం కాదా? అవునా కదా? భగవంతునికి రూపం లేదు అని చాలామంది అనుకుంటారు. అది ఇక్కడ ఈ ప్రభుపాల వారికి భాష్యంలో ఏమని రాస్తున్నారంటే, భగవంతునికి రూపం ఉంది. అది ఎలా అర్థం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు అడుగుతున్నాడు, నాకు నైవేద్యం పెట్టవయ్యా బాబు, నాకు ఆకలి అవుతుంది అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే, నీకు ఆకలి అవ్వదు, అన్నీ నువ్వే తింటావు, అన్నీ నువ్వే, నేను తిన్నా కూడా నీకు ఏంటి ఆకలి తీరుతుంది. కొందరు చూడండి మాయావాదులు ఎలా మాట్లాడతారు, మనం తింటే భగవంతునికి ఆకలి తీరుతుందంట. నిజంగా మీరు నమ్మరు. ఒకరోజు మేము పుస్తక వితరణకి భగవద్గీతను ఇంటింటికి వితరణ చేయడానికి వెళ్తే ఒకతను అప్పుడే వచ్చాడనమాట. యాక్చువల్లీ ఎప్పుడు దాదాపు 10-10:30 అవుతుంది ఉదయం. సో ఆ సమయానికి బయటికి వచ్చాడు. తెల్ల కండువ ధోతి కట్టుకొని, లుంగిలా కట్టుకుంటారు కదా చాలామంది పూజ చేసే సమయంలో, అలా కట్టుకొని వచ్చాడు. రండి స్వామి రండి అని చెప్పేసి అన్నాడు. అదృష్టం, ఈ సమయంలో మీరు మా ఇంటికి రావడం చాలా అదృష్టం. చూడండి, చాలామందికి అలాంటి భావం ఉండదు, ఇలా సాధువుల్ని ఆహ్వానించడం. కానీ ఆయన చాలా చక్కగా ఆహ్వానించాడు, అన్నీ మాట్లాడాడు, చాలా అదృష్టం అని చెప్పాడు. భగవంతుని ఇప్పుడే నేను పూజ చేశాను, భగవంతునికి అభిషేకం చేశాను, అభిషేకం చేసి ఇప్పుడే వచ్చాను, మీరు అదే సమయంలో మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, భగవంతుడే వచ్చినట్లుంది. చూడండి, భగవంతుడే వచ్చినట్లుందంటే సరే ఓకే అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే, ఇవాళ నాకు ఒక అద్భుతం జరిగిందండి. భగవంతుడికి నేను అభిషేకం చేశాను, అభిషేకం చేసిన తర్వాత నాకు ఆవలింతలు వచ్చాయి. దాని అర్థం ఏంటంటే, భగవంతునికి అభిషేకం చేస్తే నేను తిన్నట్లే, నేను తింటే భగవంతునికి నైవేద్యం పెట్టినట్లే అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, భగవంతుడికి అభిషేకం చేస్తే ఈయనకు ఆవలింతలు వచ్చాయంట, కాబట్టి ఇంక అందరు తిన్నట్టే అన్నాడు. మరి తినకుండా ఉన్నాడా? తర్వాత వెళ్ళి ఏం చేస్తాడు? ఇడ్లీయో దోశనో తింటాడు. మరి ఆల్రెడీ తిన్నావు కదా, మరి అందుకే. సో కానీ అది కాదు భావం అక్కడ. భగవంతుడికి పెడితే భగవంతుడికి కూడా రూపం ఉంది, భగవంతుడు కూడా మనలాంటి వ్యక్తి, కానీ ఉన్నతమైన వ్యక్తి. ఏకో బహునాం యో విదదాతి కామా. ఏకో బహునాం యో విదదాతి కామనం. సో మనలాంటి ఒక ఆత్మనే, కానీ ఆయన పరమ ఆత్మ, అందరికంటే ఉన్నతమైన ఆత్మ. సో కాబట్టి ఆయన అంటే ఉన్నతమైన ఆత్మ అంటే ఆయననే మిగతా వాళ్ళందరినీ పోషిస్తున్నారు, మనం పోషించబడుతున్నాం, మనం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం, భగవంతుడు మనల్ని పోషిస్తున్నాడు. అది తేడా. అంతేగాని అందరూ కూడా ఆత్మలే, భగవంతుడు కూడా మనలాంటి ఒక రూపమే. కాబట్టి భగవంతుడు మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఎలా పెడితే స్వీకరిస్తాడు? భక్తితో పెడితే స్వీకరిస్తాడు, ప్రేమతో పెడితే స్వీకరిస్తాడు. అంతేగాని నాకు ఐశ్వర్యం ఉంది కాబట్టి నేనేదో చేసి పెడతాను, లేకపోతే షాప్లో ఏదో మంచి స్వీట్ కొనుక్కొచ్చి పెడతాను, భగవంతుడు తీసుకోడు. అంతే కదండి. భగవంతుడు అఫ్కోర్స్ ఈ రోజుల్లో అసలు మందిరానికి వెళ్తే భగవంతునికి ఏం అర్పించాలో కూడా చాలామందికి తెలియదు.
కనీసం కొందరు భగవంతునికి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, పండ్లో పూలో ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే బయట షాప్లో కొన్ని తీసుకొస్తుంటారు. భగవంతుడు అంగీకరిస్తాడు, కానీ పూర్తి ప్రేమతో కాదు. ఎందుకు? అందులో మన ప్రేమ పూర్తిగా ఉండదు. చూడండి, మన జీవితం అంతా కూడా బిజీగా ఉంటుంది, కానీ భగవంతుడికి మాత్రం ఏదో ఒకటి కొనుక్కొచ్చేసి ఇచ్చేస్తామన్నమాట. కొందరైతే ఇంకా దారుణం ఏంటంటే, అక్కడికి వెళ్తారు, సో చాలా చీప్ ఏంటి ఉన్న వాటిల్లో చీప్ ఏంటో ఇవ్వమంటారు. లేకపోతే ఇప్పుడు పళ్ళు తీసుకొస్తారు, పళ్ళల్లో కూడా చాలా ఏంటంటే, ఇప్పుడు ఇంకా కొందరు రాత్రి మూసేసే సమయంలో అన్నీ ఇంకా మిగిలిపోయినవి ఇస్తుంటారు కదా చాలా తక్కువ ధరకి, అలాంటివి తీసుకొస్తుంటారు. సో మరి అందులో ప్రేమ ఉందా? వాళ్ళకి మాత్రం మంచి కావాలి, భగవంతుడికి మాత్రం మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి జరిగింది కదా, తర్వాత హుండీ ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేస్తే అంటే చిరిగిపోయిన నోట్లు, తర్వాత ఏంటి చెల్లని నోట్లు, అవన్నీ కూడా భగవంతుడికి. అదేదో సినిమాలో వాడు చేస్తాడు కదా, అన్నీ చిల్లరంతా కూడా భగవంతుడా అన్నీ నీకు ఇస్తాను, ఏవైతే కిందకి ఇస్తేనేస్తావో అది నావి అని చెప్పేసి చిల్లరంతా పైకి ఇసిరేస్తాడంట. కింద పడ్డవి మాత్రమే నాయి, నీకు కావాల్సినవంతా కూడా నువ్వు తీసుకో అన్నాడంట. సో అలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో ఈ నిజానికి సరే భగవంతుడికి ఏదో ఇవ్వాలన్న భావన ఉంది, అది చాలా మంచిది. ఎందుకంటే చాలామందికి ఆ విషయం తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుడు అంటే మనకేదో ఇవ్వాలి, భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం, నాకు ఇది కావాలి అది కావాలి, మంచి ఉద్యోగం కావాలి, పిల్లలకి పెళ్ళి అవ్వాలి, వ్యాపారం మంచి లాభం రావాలి, రకరకాల కోరికలు కోరుకుంటాం, మంచిదే. కానీ భగవద్గీతలో మనం ఇంతకుముందు చదువుకున్నాం, 4 రకాల భక్తులు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు భగవంతుని దగ్గరికి వస్తారు, భగవంతునికి ధనం కోరే వాళ్ళు భగవంతుని దగ్గరికి వస్తారు, భగవంతుని నుండి జ్ఞానం కోరే వాళ్ళు వస్తారు, భగవంతునికి భక్తితో భగవంతుని దగ్గరికి కూడా వస్తారు. ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. కానీ తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, భక్తితో ఎవరైతే వస్తారో వాళ్ళు అందరికంటే ఎక్కువ ఇష్టం. భగవంతునికి అందరూ ఇష్టమే, కష్టాల్లో ఉన్న వాళ్ళు భగవంతుని దగ్గరికి వచ్చినా కూడా ఇష్టమే, కానీ భక్తితో వచ్చే వాళ్ళంటే ఎక్కువ ఇష్టం అంట. అవునా కదా? ఇప్పుడు మీరందరూ కూడా, మీకు కూడా చాలామందికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అవునా కదా? ఊరికే పిల్లలు వచ్చేసి నాన్న నాకు అది కావాలి, నాన్న కారు కావాలి, నాన్న కంప్యూటర్ కావాలి, నాన్న సైకిల్ కావాలి, నాన్న ఇది కావాలి అది కావాలి. ఓకే, తండ్రి కాబట్టి ఇస్తాం, అవునా కదా? కానీ అదే పిల్లాడు ఒకరోజు వచ్చేసి, నాన్న ఏం చేస్తున్నావు, నేను నీకు సహాయం, ఇప్పుడు తల్లి వంట చేస్తుంది, వంట చేస్తుంటే నాన్న అమ్మ నేను కూరగాయలు కట్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా సహాయం చేయాలా అన్నది అనుకోండి, ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి, అవునా కదా? ఉంటుందా? అరే ఇన్ని రోజులు నా కొడుకును పోషించినందుకు ఈరోజు ప్రయోజకుడయ్యాడు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు, ఉత్తమ స్థాయికి వచ్చాడు అని అనిపిస్తుంది. తండ్రికి కూడా అంతేనమాట. తండ్రి ఏదో పని చేస్తుంటే నాన్న నీకు సహాయం చేయాలని చెప్పేసి అంటే ఎంతో సంతోషిస్తాడనమాట. సో అది ఉత్తమ భక్తి. మొదటి రోజుల్లో తండ్రిని అడుగుతున్నాడు, ఎక్కడ అలా వెళ్ళి అడగట్లే కదా, తండ్రిని అడగడు. ఎందుకంటే కనీసం తండ్రిని గుర్తుపెట్టుకున్నాడు, ఇంట్లోంచి పారిపోలేదు, అది కూడా మంచిదే. తండ్రిని గుర్తుపెట్టుకొని నేను తండ్రి పైన ఆధారపడున్నాను, నాకు ఏది కావాలన్నా కూడా తండ్రే ఇవ్వగలడు, తండ్రే ఇస్తాడు అనుకోవడం కూడా ప్రేమనే, అవునా కదా? కానీ అది మొదటి స్థాయి ప్రేమ. కానీ ఉన్నత స్థాయి ప్రేమ ఏంటంటే, మీరు చూడండి, మనకు ప్రపంచంలో రకరకాల మతాలు ఉన్నాయి. కొన్ని మతాల్లోనైతే భగవంతుడా నాకు రోజువారీ రొట్టెనివ్వు అని చెప్పేసి కోరుకుంటారన్నమాట. వాళ్ళ భక్తి అంతే, రోజు భగవంతుని దగ్గర రావడం, రోజు కూడా కాదు, ఆదివారం మాత్రమే. ఎందుకు ఆదివారం మాత్రమే రొట్టెలు ఇచ్చేవాళ్ళు అనమాట అప్పట్లో. కోర్స్ ఇప్పుడు చికెన్ మటన్ ఇస్తున్నారు. సో అలా భగవంతుని కోరుకోవడానికే వస్తారనమాట. పర్వాలేదు, ఏదో ఒక విధంగా భగవంతుని దగ్గరికి వస్తున్నారు, మంచిదే. కానీ భగవంతునికి ప్రేమతో ఏ రోజైతే మన దగ్గర ఉంది భగవంతునికి ఇస్తే, భగవంతుడు ఆటోమేటిక్గా మనకి ఇస్తాడు. భగవంతుడి దగ్గర మనకి ఇవ్వలేక ఏదో కొరత ఉందని కాదు, భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి. మనకి ఎందుకు ఇవ్వట్లేదంటే, తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలకి అన్నం పెట్టరు, అవునా కదా? ఎందుకు? ఎప్పుడు పెట్టరు చెప్పండి? మీ నాన్న ఎప్పుడైనా చేశారు? మీ ఇంట్లో మీ అమ్మ ఎప్పుడైనా చేసిందా? ఇలా భోజనం పెట్టకుండా ఉంచిందా? అమ్మో మీ నాన్న చాలా బాగా చూసుకుంటాడేమో. ఎవరైనా పిల్లలకి చెప్పండి, ఎప్పుడన్నా చెప్పిందా నేను ఇప్పుడు పెట్టానని? అప్పుడప్పుడు. ఎందుకు? అల్లరి చేసినప్పుడు
లేదు, నీకు ఇవాళ భోజనం లేదు అని చెప్తారనమాట. సో మరి ఎందుకు ఒకడు పేదవాడిగా పుడుతున్నాడు, ఎందుకు ఒకడికి కష్టాలు వస్తున్నాయి? ఎందుకంటే భగవంతుడు మనం ధర్మాన్ని మనం చేయకపోతే భగవంతుడు మనకి ఇవ్వాల్సినవన్నీ కూడా తీసేసుకుంటాడు అన్నమాట. భగవంతుడి దగ్గర కొరత ఏం లేదు. సాధారణంగా ఇది ఉదాహరణ కోసం చెప్తున్నాం. కొందరు తండ్రులు అందరినీ సమానంగా చూడలేకపోతారు, అంతగా సంపాదించలేకపోవచ్చు. కానీ భగవంతుడు సర్వైశ్వర్యవంతుడు. సృష్టి అంతా కూడా ఆయనది, ఏదైనా ఇవ్వగలడు భగవంతుడు. ఆయనకు కొరత ఏం లేదు, అందరికీ సమానంగా ఇవ్వగలడు. కానీ ఎందుకు తేడా ఇస్తున్నాడంటే వారి వారి అర్హతను బట్టి, వారి వారి భక్తిని బట్టి ఇస్తున్నాడు అన్నమాట. నేను తర్వాత శ్లోకంలోనే చెప్తున్నాడు అనమాట. యద్యద్ ఆచరితే ఉన్నాను ఏంటి, నన్ను ఎంతగా భక్తితో ఆరాధిస్తావో అంతగా నేను ప్రతిస్పందిస్తాను. నువ్వు ఎంత ప్రేమతో నా దగ్గరికి వస్తావో అంతగా నేను ప్రతిస్పందించి నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. సో అలా మన ప్రేమను చూపించాలి, అది కోరుకుంటున్నాడు. అంతేగాని మనం ఇచ్చే ఐశ్వర్యం కాదు, మనం ఏది ఇస్తున్నాము అనేది భగవంతుడు చూడడు, మన ప్రేమను చూస్తాడనమాట. కానీ భగవంతుడికి నైవేద్యం చేస్తున్నాం, మనం ఏదో కోరికలతో చేస్తున్నాం, ఓకే మంచిదే. కానీ చాలామంది ఏంటంటే భగవంతుని నైవేద్యం పెట్టడంలో కూడా ఆ భగవంతుని యొక్క విగ్రహాన్ని ఒక రాయిలాగా చూస్తారనమాట. గోవింద అనే ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. గోవిందుడు అనే ఒక భక్తుడు అంటే రోజు కూడా మంచి బ్రాహ్మణుడు, రోజు కూడా భగవంతునికి అంటే భగవంతుని యొక్క విగ్రహానికి అభిషేకం చేసి అర్చనలు చేసి నైవేద్యం పెట్టేవాడు అనమాట. నైవేద్యం పెట్టేవాడు. అయితే ఒకరోజు ఆయనకి అనుకోకుండా ఏదో అర్జెంట్ పని వచ్చిందనమాట. వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మరి భగవంతుని ఎవరు చూసుకోవాలి? ఈ రోజుల్లో ఏం చేస్తారు చెప్పండి? భగవంతుడు చాలామంది అంటుంటారనమాట, నాకు కృష్ణుడి విగ్రహం కావాలండి, మా ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాను. అదేంటి ఏమంటారు, గోపాలుడి విగ్రహం, లడ్డూ గోపాల్. కృష్ణుడు ఇలా పాకుతూ ఒక ఎడమ చేతిలో వెన్న ముద్దలు పట్టుకొని ఉండే విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అది చాలామందికి ఇష్టం. ఎందుకంటే భగవంతుని అలా చిన్న బాబులాగా పూజించడం చాలామందికి ఇష్టం, మంచిది. కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఉన్నంతకాలం, ఉన్నన్ని రోజులు వాళ్ళు వండుకునేది ఏదో భగవంతునికి పెడతారు, వండుకున్నప్పుడు మాత్రమే పెడతారు. ఒకవేళ ఊరికి వెళ్తే భగవంతుని తీసుకెళ్ళేసి ఒక డబ్బాలో పెడతారు. మరి వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు భగవంతునికి నైవేద్యం ఎవరు పెడతారు? ఏముండదు. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు భగవంతుడికి పస్తే, భగవంతుడి పస్తులు ఉండాల్సిందే. అందుకనే విగ్రహారాధన అందరూ చేయకూడదు. చూడండి, ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే తను ఊరెళ్తున్నాడని చెప్పేసి ఏం చేశాడంటే తన కుమారుడికి చెప్పాడనమాట, నేను ఊరెళ్తున్నాను, నువ్వు రోజు భగవంతునికి నైవేద్యం పెట్టు అని చెప్పి తన కుమారుడైన రఘునందన్కి చెప్పాడనమాట. రఘునందన, భగవంతునికి రోజు కూడా నైవేద్యం పెట్టాల్సిన బాధ్యత నీదే, ఒకవేళ పెట్టకపోతే నిన్ను శిక్షిస్తాను అని చెప్పేసి జాగ్రత్తగా చెప్పాడు. ఎందుకు? భగవంతునికి సరైన సమయానికి నైవేద్యం పెట్టాలి. రోజుకి ఎన్నిసార్లు పెట్టాలో అన్నిసార్లు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. అయితే ఆయన గోపాల అనే బ్రాహ్మణుడు, గోవింద అనే బ్రాహ్మణుడు ఊరెళ్ళాడు. సో వాళ్ళ కుమారుడు రఘునందనుడు ఏం చేశాడు, వాళ్ళ తల్లి నైవేద్యం తయారు చేసింది, అది తీసుకొచ్చి భగవంతుని ముందు పెట్టాడు, ప్రార్థించాడు అనమాట. తండ్రి నేర్పించాడు మంత్రాలు, ఆ మంత్రాలన్నీ కూడా భగవంతుని ముందు చెప్పాడు. సో చెప్పి కృష్ణ తిను అని చెప్పేశాడు అనమాట. మరి భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు తీసుకుంటాడు, మళ్ళీ అక్కడే ఉంచుతాడు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే మరి భగవంతుడు తినాలంటే అక్కడ అయిపోవాలి కదా. ఆ బాలుడికి తెలియదు, తత్వం తెలియదు, పాపం చిన్నపిల్లాడు కదా. తెలియక ఏం చేస్తున్నాడంటే భగవంతుడు వచ్చి తింటాడని చెప్పేసి అక్కడే కూర్చొని చూస్తున్నాడంట. ఇంకా రావట్లేదే, సరే కరెక్ట్ టైంకే పెట్టానే నేను అని చెప్పేసి ఆయన వేచి చూస్తున్నాడు అనమాట. భగవంతుడు వచ్చి తీసుకుంటాడని చెప్పేసి చూస్తున్నాడు. చాలాసేపు అయింది, అయినా రావట్లేదు. భగవంతుడు మళ్ళీ అడిగాడు అనమాట. అసలు మంత్రాలు పక్కన పెట్టేశాడు, భగవంతుడిని బుజ్జగించాడు అన్నమాట. కృష్ణ దయచేసి తీసుకొని ఆయన, సమయం అవుతుంది, నేను వెళ్ళి ఆడుకోవాలి, మా అమ్మ పిలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వాలంట, తీసుకొని ఆయన అని చెప్పేసి అన్నమాట. భగవంతుడు రాలేదు, తీసుకోలేదు. నేను ఇంకా మళ్ళీ అడుగుతున్నాడు అనమాట, దయచేసి తీసుకో, నేను వెళ్ళాలి నాయన, ఆడుకోవాలి, మా స్నేహితులందరూ వస్తున్నారు, ఇక్కడ తొందరగా నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను, నేను కూడా కొంచెం తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు తినకపోతే మా అమ్మ నాకు పెట్టదు.
సో అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. భగవంతుడు ఏమో రావట్లేదు. చివరికి ఏం చేశాడు తెలుసా? ఒక బెత్తం తీసుకొచ్చాడంట. బెత్తం తీసుకొచ్చేసి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు, తింటావా తినవా, ఇప్పుడు తినకపోతే నీ సంగతి చెప్తానని చెప్పేసి బెదిరించాడంట. అయినా భగవంతుడు రాలేదు. ఈసారి గట్టిగా బెదిరించాడు అనమాట. ఇలా కాదు ఇంకా అని చెప్పేసి, ఇంకా నిన్ను కొట్టాల్సిందే అని చెప్పేసి దగ్గరికి వచ్చేసరికి భగవంతుడు అప్పుడు కదిలో వచ్చేసి గబగబా అవి తినేసి మళ్ళీ అలా నిలబడ్డాడు. ఇలా తినాలి అని చెప్పేసి ఆ ప్లేట్ తీసుకెళ్ళేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసాడండి. ఇదేంట్రా ప్రసాదం ఏదిరా అండి, తిన్నాడు అని చెప్పేసాడు. తినడం ఏంట్రా, భగవంతుడు తినడం ఏంటంటే మరి అదో భగవంతుడు నైవేద్యం పెట్టాం, భగవంతుడు తీసుకున్నాడు, తీసుకొచ్చాను ఖాళీ ప్లేట్, ఇప్పుడు నాకు పెట్టు అన్నాడు అనమాట. మిగిలింది నాకు పెట్టానని చెప్పేసి అన్నాడు. సో వాళ్ళమ్మ ఏం చేస్తుంది, ఇంకా వీడే తిన్నాడేమో అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఏం చేస్తుంది. అయితే అప్పట్లో బ్రాహ్మణుల ఇంట్లో స్త్రీలు నైవేద్యం పెట్టేవాళ్ళు కాదు. అంటే కొన్ని వంట స్త్రీలు చేయాలి, నైవేద్యం పురుషులు పెట్టాలన్నమాట. అలా కొన్ని నియమాలు ఉంటాయి. ఎనీవేస్, సో అలా తను ఏం చేస్తుంది, ఏం చేయలేక సరే తినరా పిల్లాడు కదా ఆకలవుతుందని వాడికి ఏదో పెట్టేసింది. అలా తర్వాత రోజు వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చేసి అడిగేసరికి మరి భార్య చెప్పిందనమాట, మరి మనవాడు ఇలా చేశాడు, మన భగవంతునికి నైవేద్యం పెట్టమంటే పెట్టాడు, ఖాళీ ప్లేట్ తీసుకొచ్చాడు, ఖాళీ పల్లెని తీసుకొచ్చి భగవంతుడు తీసుకున్నాడు అన్నాడు, మళ్ళీ ఇలా చేశాడంటే మరి తండ్రి అడిగాడు అనమాట, ఏంట్రా నువ్వు ఇలా చేసావట అని. అది మీరు చెప్పిందే కదా చేశాను, భగవంతుడు నైవేద్యం పెట్టామన్నారు, పెట్టాను, తీసుకున్నాడు, ఇచ్చేశాను అని చెప్పేశాను అన్నాడు. సరే నువ్వు అబద్ధం ఆడుతున్నాను. లేదు నాయన భగవంతుడు తిన్నాడు అని చెప్పేశాను. ఎవరు నమ్ముతారు? నమ్మలేదు. భగవంతుడు తిన్నాడని ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన నమ్మలేదు. సరే తండ్రి కూడా పిల్లాడిని కొంచెం గట్టిగా మందలించడానికి ప్రయత్నించాడు. ఎందుకు మరి అబద్ధం చెప్తున్నాడేమో, కొంచెం భయపడితే పిల్లలు నిజం చెప్తారు కదా అని చెప్పేసి భయపెట్టడానికి ప్రయత్నించాడు. అయినా సరే ఎంత ఏడ్చుకుంటేనైనా సరే మళ్ళీ అదే చెప్తున్నాడు అనమాట. సరే తనకి సందేహం కలిగి సరే రేపు కూడా నువ్వే నైవేద్యం పెట్టు అని చెప్పేసి ఆయనకి చెప్పాడు. సేమ్ అలానే తర్వాత రోజు కూడా వాళ్ళ తల్లి నైవేద్యం చేసింది. అక్కడ భగవంతుని ముందు పెట్టాడు, కృష్ణ రా తిను అని చెప్పేశాను అనమాట. ఈసారి ముందే బెత్తం తీసుకుని వచ్చాడు, ఎందుకంటే ఆయన తినడం నేను తెలిసిపోయింది. బెత్తం లేకపోతే తినడం తెలిసిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా అలానే చేస్తారు కదా. తల్లుడు కూడా ఏం చేస్తుంటారు, ముందే చెప్తారనమాట. యాక్చువల్లీ 10 నిమిషాల్లో తినలేదో నీకు ఉంటుంది అని చెప్పేసి తల్లులు అంటారు కదా, అలా ముందే తీసుకొచ్చాడు అనమాట. యాక్చువల్లీ బెత్తం అక్కడ పెట్టాడు, తినమనగానే భగవంతుడు ముందే వచ్చేసి తిని వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఈ విషయాన్ని తండ్రి చూశాడు. ఆ యొక్క మందిరానికి, వాళ్ళ ఇంట్లో మందిరానికి ఉన్న చిన్న కిటికీలో నుండి తండ్రి చూశాడు అనమాట. భగవంతుడు నిజంగానే తీసుకున్నాడు. సో మరి ఎందుకు తండ్రి, ఆయన గొప్ప బ్రాహ్మణుడు తండ్రి, ఆయన పెట్టినప్పుడు భగవంతుడు ఎప్పుడూ అలా వచ్చి తీసుకోలేదు. కానీ మరి రఘునందన్ పెట్టినప్పుడు ఎందుకు తీసుకున్నాడు? ఆయన కూడా భక్తి ఉంది, ఎంతో ప్రేమతో ఎంతో కాలంగా భగవంతునికి సేవ చేస్తున్నాడు బ్రాహ్మణుడు గోవిందుడు కూడా. కల్మషం లేదు. మీరు చెప్పండి. స్వార్థం లేని భక్తి. ఇంకా ఏంటి ఆ స్థాయి? అది ఇద్దరికి స్థాయిలో చేరా ఏంటి? సో ఆ స్థాయిలో తేడా ఏంటంటే తండ్రి ఏమనుకున్నాడంటే ఇది విగ్రహం, ఈ విగ్రహం ముందు నైవేద్యం పెట్టడం మన బాధ్యత, పెట్టి అలా మంత్రాలు చెప్పి సమయం అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి, అది మన బాధ్యత అని బాధ్యతాయుతంగా చేస్తున్నాడు. శాస్త్రయుతంగా జ్ఞానాన్ని, ఆయన జ్ఞానం ఉంది ఆయనకి, శాస్త్రంలో అలా చెప్పారు. భగవంతుని యొక్క ప్రతిరూపం విగ్రహం అలా చదువుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. సో అంతవరకు ఆయన జ్ఞానం ఉంది. కానీ రఘునందనుడు ఏంటంటే ఆ విగ్రహమే భగవంతుడున్న పూర్తి విశ్వాసంతో నైవేద్యం పెట్టాడు. విగ్రహమే భగవంతుడు, తినాల్సిందే, నీకు చేతులున్నాయి, నీకు కాళ్ళున్నాయి, నీకు నోరుంది, తిను అని చెప్పేశాను అనమాట. సో అంటే ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి భగవంతుడు వచ్చాడు అనమాట. ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే చిన్నపిల్లల్లో ఆ యొక్క అంటే ఏంటి,
పూర్తి విశ్వాసం భగవంతుడిపైన ఆయనకి విశ్వాసం ఉంది. ఏంటి పూర్తి అమాయకత్వంతో పెట్టాడు అన్నమాట. ఆయనకి సందేహం ఏం లేదు. కానీ ఇక్కడ చెప్పినట్లు ఏంటంటే చాలామంది శాస్త్రాలు చదివిన తర్వాత రకరకాల సందేహాలు వస్తాయన్నమాట. భగవంతుడు అంటే నిరాకారుడు, భగవంతుడు అంటే ఒక శక్తి, భగవంతుడు అంటే ఇంకేదో రకరకాలుగా అనుకుంటారు కేవలం. కానీ శాస్త్రమే చివరికి ఏం చెప్తుందంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, తన శక్తుల ద్వారా వ్యాపించి ఉన్నాడు, నిరాకారుడు కూడా. కానీ ఆ నిరాకారం అనే దానికి మూలం సాకారం. భగవంతునికి ఆకారం నుండే శక్తులు వస్తున్నాయి. నిరాకారం అంటే ఏంటి? శక్తి. ఆ శక్తి కూడా భగవంతుడి నుండే వస్తుంది, భగవంతునికి ఒక రూపం ఉంది అని శాస్త్రాలు చెప్పినాయి. కానీ చాలామంది అది నమ్మరు అన్నమాట. భగవంతునికి రూపం లేదు. అలానే చాలామంది అనుకుంటారు శాస్త్రాలు చదివితే అలా ఖచ్చితంగా భ్రమకు గురవుతారు అన్నమాట. డౌట్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? శాస్త్రాల్లో అనేక విషయాలు అనేక ప్రదేశాల్లో రకరకాలుగా వివరించబడ్డాయి. కానీ వాటి యొక్క సారాంశం అనేది మనకి భగవద్గీత భాగవతంలో ఇవ్వబడింది. ప్రామాణికమైన గురువుల ద్వారా విన్నవారికి అది అర్థమవుతుంది. ఎవరైతే వినరో వాళ్ళకి సందేహాలు ఉంటాయి. సో అది సమస్య. సో అందుకనే మరి ఇప్పుడు భగవంతుడికి లడ్డు కావాలా అంటే భగవంతుడికి లడ్డు అవసరం లేదు. భగవంతుడికి అన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడికి మనం ఎంత శ్రద్ధగా మనం ఇస్తున్నాం భగవంతుడికి. నిజానికి మందిరం యొక్క ఉద్దేశం ఏంటంటే అందరు కూడా మందిరం, ప్రతి గ్రామం ప్రతి పట్టణం కూడా మందిరం చుట్టూ కేంద్రీకృతమై ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి ప్రతినిధులుగా పనిచేయాలి. ఒకప్పుడు ఎక్కువగా వ్యవసాయమే చేసేవారు. పండించిన ప్రతిదీ కూడా ఎవరిది కూడా చూడండి, ఏ మాత్రం సందేహం లేదు ఆయనకి. అందరికీ అంత తొందరగా రాలేదు, కానీ తొందరగా వచ్చేసింది. సో అది నిష్కల్మషమైన భావన అన్నమాట. ప్రతిదీ కూడా భగవంతుడే. అందుకనే అప్పట్లో రాజులు పరిపాలించేవారు. ఎవరి పేరు పైన కూడా భూమి రిజిస్టర్ చేయబడేది కాదు. అంతా కూడా మందిరం పేరు పైనే ఉండేదన్నమాట. భగవంతుని ప్రతినిధిగా రాజు పరిపాలించేవాడు. భగవంతుని ప్రతినిధులుగా అందరూ కూడా పండించేవారు. పండిన ప్రతిదీ కూడా మందిరానికి ఇస్తారు. రాజు ప్రతి ఒక్కరి అవసరాన్ని బట్టి ఎవరెవరికి ఎంత కావాలని వితరణ చేస్తారు. సో బ్రాహ్మణులు చెప్తారనమాట ఎలా పరిపాలించాలని చెప్పేసి. వాళ్ళ యొక్క సలహాను తీసుకొని రాజు అందరికీ కూడా ఎవరెవరికి ఏం కావాలనేది చూసుకుంటాడు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా భగవంతుడిపైన ఆధారపడి ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఎంతో కాలం క్రితం కాదు, మీరు ఇప్పుడు కూడా చూడండి. ఇక్కడ ఏంటది? జగన్నాథ మందిరం ఏంటి? విజయవాడ వడలి గ్రామంలో మీరు చూడొచ్చు జగన్నాథ మందిరం ఉంది. జగన్నాథ మందిరానికి ఇప్పటికీ కూడా 1200 ఎకరాల భూమి ఉందంట. ఆ భూమి కూడా ఎవరికి ఇవ్వరండి, ఎవరికి కూడా రిజిస్టర్ చేయరంట. సో అందరికీ కూడా వాడుకోవడానికి ఇస్తారు. వాడుకోవడానికి పండించడానికి ఇస్తారు. పండించింది భగవంతుంది. రిజిస్ట్రేషన్ అనేది లేదంట అక్కడ గ్రామంలో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది లేదంట. సో అది అలా ఉండాలన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా భగవంతుడిపైన ఆధారపడి ఉన్నామనే భావన వస్తుంది. మనం కూడా భగవంతునికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? మనం ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ భాష్యంలో ప్రభువుల వారు ఏం రాశారు? భగవద్గీతలో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఎవరైనా సరే, వాళ్ళు వెజిటేరియన్ అయినా సరే, శాకాహారం అయినా సరే, వాళ్ళ యొక్క సంతృప్తి కోసం వండుకొని తింటే పాపాన్ని భుజించినట్లే. యజ్ఞం చేయకుండా, యజ్ఞం అంటే ఏంటి? భగవంతునికి నివేదన పెట్టకుండా స్వీకరించినట్లే స్వీకరించినట్లయితే అది పాపం తిన్నదాంతో సమానం. అందుకని ఏం చేయాలి? ప్రతిదీ కూడా భగవంతునికి నైవేద్యం పెట్టాలి. ఎందుకు అలా పెట్టాలంటే ఆ భావన మనలో పెరగడానికి. ప్రస్తుతం మన భౌతిక ప్రపంచంలో జీవుడి యొక్క భావన ఏంటి? ఈశ్వరోహం అహం భోగి. నేనే ఈశ్వరుణ్ణి, నేను కొనుక్కున్న ప్రదేశం అంతా నాదే, నేను సంపాదించిందంతా నాదే, నేను చూసిందంతా కూడా నాదే, నా కుటుంబం, నా బంధువులు, నా ఊరు నాది అనే భావన పెరిగింది. ఈశ్వరోహం, ఈశ్వర అహం అనే భావన. ఇంకోటి ఏంటి? అహం భోగి. దీనన్నిటినీ భోగించేది నేనే. అంటే వాటి వలన, నా పిల్లల వలన, నా కుటుంబం వలన, నా భార్య, నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, వాళ్ళందరూ కూడా నా కోసమే పనిచేయాలి, నా ఆనందం కోసం పనిచేయాలి. నా ఆస్తులు ఇవన్నీ కూడా నా ఆనందం కోసం ఉన్నాయి అనే భావన. కానీ ఎప్పుడైతే మందిరం భగవంతుడి కేంద్రంగా ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుందో అప్పుడు ప్రతి ఒక్కరికి భావన ఎలా ఉంటుంది? అందరూ కూడా ఎవరి ఆనందం కోసం పనిచేయాలి? భగవంతుడి సంతృప్తి కోసం పనిచేయాలి. అప్పుడు సమాజంలో ఎటువంటి సమస్యలు ఉండవు.
అది నిజమైన భావన. అది లేకపోవడమే సమస్యలకి కారణం. ఆ భావన తీసుకురావడానికి మనల్ని వండిన ప్రతిదీ కూడా భగవంతునికి నైవేద్యం పెట్టమని చెప్పారు. కేవలం మనం వండింది మాత్రమే భగవంతుడు ఇస్తున్నాడా? మిగతావన్నీ ఎవరు ఇస్తున్నారు మనకు? మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనం కట్టుకునే ఇల్లులు కావచ్చు, మనం కొనుక్కున్న కారు బంగ్లాలు కావచ్చు, ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తున్నాడు. మరి ఆ భావన ముందుగా రావాలి. అది రావడానికి ఆ భావన మనలో పెరగడానికి ఏం చేశారంటే నైవేద్యం పెట్టండి, వండిన ప్రతిదీ నైవేద్యం పెట్టండి అని చెప్పారు. మిగతా అన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, తినకుండా ఎవరు ఉండలేరు కదా, అవునా కదా? కాబట్టి ఏం చేశారంటే ఆచార్యులు, మీరు ఇది నేర్చుకోండి, భగవంతుడిపైనే మనం ఆధారపడి ఉన్నాం, భగవంతుడు ఇవ్వకపోతే మనం జీవించలేం అనే భావన పెంచుకోవడానికి నైవేద్యం పెట్టి తీసుకోండి అని చెప్పారన్నమాట. ఆ భావన ముఖ్యం, అంతేగాని మనం ఏం పెడుతున్నాం, ఎంత పెడుతున్నాం, ఎంతసేపు పెడుతున్నాం అనే కాదు. ప్రభుపాల వారు చెప్తారనమాట. నేను మా గురువు గారు చెప్పారు, భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టాడు అనేది ఏదో ఏంటి ఓవెన్ ఏమంటారు, మైక్రో ఓవెన్లో పెడతారు కదా, అలా పెట్టేసి వేడి చేసుకొని తిన్నాను, అలాంటిది కాదన్నమాట. కొద్దిసేపు అలా పెట్టి తీసుకొని తినాలి, అంతే, అయిపోయింది ప్రసాదం కాదు. ఎంత ప్రేమతో చేసావు. కూరగాయలు నువ్వే పండించావా, లేకపోతే బయట ఎక్కడో కెమికల్స్ కూరగాయలు తెచ్చావా? బయట రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుందన్నమాట, తీసుకురండి, అలా పెనం పైన అలా తిప్పేసేయండి, తినండి. అలాంటి వస్తువులు దొరుకుతున్నాయి ఈ మధ్యలో కదా, పరాటాలు చపాతీలు అని దొరుకుతున్నాయి. అలాంటి చేసేసి భగవంతునికి ఇన్స్టెంట్గా ఇవ్వడం, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఇలాంటివన్నీ కూడా భగవంతుడికి పెడితే తీసుకోడు. అంటే తీసుకుంటాడు, ఏదో భగవంతుడికి కనీసం పెట్టావు కదా, అసలు పెట్టకుండా తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, కనీసం పెడుతున్నావు, భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ పూర్తి ప్రేమతో కాదు. పూర్తి ప్రేమతో స్వీకరించాలంటే ప్రతిదీ మనమే చేసి పెట్టాలన్నమాట. పాలు, పెరుగు, వెన్న మనమే ఆవులను పెంచుకొని పాలు భగవంతుడికి ఇస్తే తీసుకుంటాడు. లేదా బయట కొంటే ప్రతి ఒక్కరికి సందేహమే, అందులో వాడు పాలిచ్చాడో మరి లేకపోతే ఇంకేదైనా ఇచ్చాడో, వాడి పాలిచ్చాడు. తెలుసా మీకు అందరికీ? మొన్న ఏంటి వార్తల్లో చూసారా, ఏదొక్కడో జ్యూస్ సెంటర్లో వాడు అక్కడ పనిచేసేవాడి మూత్రాన్ని కల్పిస్తున్నాడు. అంటే ఎందుకో వాడికి ఏ ఆలోచన వచ్చిందో, వాడు ఎంత దరిద్రుడో నాకు అర్థం కాలేదు, కానీ అలా ఇస్తున్నారంట. ఇంకొకరు వాళ్ళు వండిన దాంట్లో ఉమ్మేసి ఇస్తున్నారంట. ఇంకేదో చేస్తున్నారు, కలుషితం అవుతుంది. ఒకడు యూరియా కల్పిస్తున్నాడు, ఇంకేదో కెమికల్ కల్పిస్తున్నాడు. అసలు అన్ని సందేహాలు ఎందుకు? భగవంతునికి చాలా పవిత్రమైంది, చాలా నాణ్యమైనది ఇవ్వాలి. అది మనమే తయారు చేస్తే ఎటువంటి సందేహం ఉండదు. అప్పుడు ప్రేమతో ఇచ్చినట్లు. భగవంతునికి రెడీమేడ్గా బిస్కెట్లు కొనివ్వడం, బ్రెడ్ కొనివ్వడం. ప్రభుపాల వారు ఏం చేశారంటే మొట్టమొదటిగా అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటివేవి వ్యవస్థ లేదు. కాబట్టి భక్తులకి ఏం చెప్పారంటే మీరు ఏదైనా చేయండి, మీరు ఏదైనా సరే తినేది భగవంతునికి నైవేద్యం పెట్టి తీసుకోమన్నారు. అక్కడ అన్నీ ఏం తింటారు? బ్రెడ్ తింటారు, పిజ్జాలు, పాస్తాలు, ఇవే తింటారనమాట. అవన్నీ రెడీమేడ్. కాబట్టి అక్కడ మొదటగా ఏదో ఒక విధంగా భగవంతుడి పట్ల భక్తి అనేది పెరగాలి, ప్రేమ అనేది రావాలి వాళ్ళలో అని మొట్టమొదటిగా అనుమతిచ్చాడు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఏదైనా సరే అలా షాప్ నుంచి కొనుక్కురావడం, ఉడకబెట్టేయడం, అందులో కొంచెం పెప్పర్ వేసి మసాలాని భగవంతుని నైవేద్యం పెట్టి చేశారు. ప్రభుపాద ఏమన్నారు? ఓకే, వెరీ గుడ్, ఎందుకంటే భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటున్నారు, చాలా మంచిది అన్నారు. కానీ తర్వాత ఏం చేశారు? లేదు, ఇవన్నీ కూడా మీరే పండించాలి, మీరే వ్యవసాయం చేయాలి అని చెప్పేసి అమెరికాలో ఒక 100 ఎకరాల స్థలాన్ని తీసుకొని అక్కడ మీరే వ్యవసాయం చేయండి, మీరే ఆవులు పెంచండి, మీరే పాలు బ్రతికి పెట్టమన్నాడు. వాళ్ళు చేశారు భక్తులు. అప్పుడు ఉన్నత స్థాయికి వచ్చినట్టు. భక్తిలో భగవంతుని కోసం స్వయంగా చేసి పెట్టడం అనేది ఉన్నత స్థాయి భక్తి. చాలా ప్రతి మందిరం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మరి లడ్డూలో నెయ్యి కావాలంటే మరి ఏం చేస్తున్నారో అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనడం కాదు. ఎందుకు? గోల్ని పెంచే స్తోమత మందిరానికి లేదా? తిరుమల మందిరానికి లేదా? మరి వాటిని అన్ని పోషించడానికి ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు కదా. మరి అలా కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళ నుండి స్వచ్ఛమైంది భగవంతునికి నైవేద్యం పెట్టాలి. ఒకప్పుడు అలానే చేసేవారు. తిరుమల మందిరంలో ఈ యొక్క స్టాండర్డ్స్, భగవంతునికి ఎలా నైవేద్యం పెట్టాలి, ఎలా పూజించాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు తెలుసా? రామానుజాచార్య. భగవంతుడు ఆయనకి స్వయంగా కల్లో వచ్చి చెప్పారు. ఏంటి ఇక్కడ అప్పుడు ఆ కాలంలో, ఆ సమయంలో ఏంటంటే రామానుజాచార్యుడు ఉన్నప్పుడు
పూజా విధానం సరిగా జరగట్లేదు అనమాట. ఇది 1000 సంవత్సరాల క్రింద మాట. సో అప్పుడు జరగకపోతే భగవంతుడే చెప్పాడనమాట, అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఆ పూజా విధానాన్ని స్థాపించు అని చెప్పేసి. అంటే ఆయన వెళ్ళేసి మళ్ళీ ఎలా పూజ చేయాలి, ఎలా భగవంతునికి నైవేద్యం పెట్టాలి, ఎలా వండాలి, ప్రతిదీ కూడా ఆ యొక్క స్టాండర్డ్స్ ఏమంటారు విధి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఆయన వెళ్ళారనమాట. అలా గురువులు చెప్పిన విధంగా, ఆచార్యులు చెప్పిన విధంగా మనం పాటించాలి. కానీ రోజు రోజుకి ఈ రాజకీయ ఎప్పుడైతే మన రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ పుణ్యమా అని చెప్పేసి ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ప్రతి మందిరం కూడా ప్రభుత్వం చేతిలోకి వచ్చాయో అప్పటి నుండి కూడా ఏం జరిగింది, ఈ యొక్క స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోయాయి, బ్రాహ్మణుల స్థాయికి కూడా దిగజారిపోయారు. అంతేకాకుండా ఇవేంటి భక్తి కూడా తగ్గిపోయింది. సో అది సమస్య. అంతేగాని మరి ఏం చేయాలి, ఇది ఈ కంపెనీ నుండి కాకపోతే ఇంకో కంపెనీ నుండి కొడదాం, దాని నుండి పెద్ద మార్పేం రాదు. వ్యవస్థ అనేది భగవంతుడి కేంద్రంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి అలాంటి భక్తులకు అందరికీ కూడా భగవంతునికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలన్నమాట. సో అది సరి అయిన వ్యవస్థ. అలా లేకపోతే ఎన్ని నియమాలు పెట్టినా, ఎన్ని కట్టుబాట్లు అంటే ఏంటి పోలీసులను పెట్టినా, లేకపోతే ఎన్ని డిపార్ట్మెంట్ పెట్టినా సరే అది వ్యవస్థ పనిచేయదు. కలుషితం జరుగుతూనే ఉంటుందన్నమాట. సో కాబట్టి భగవంతుడు మన నుండి కోరుకునేది భక్తి, ప్రేమ. మనం భగవంతుడి కోసం స్వయంగా ఎంత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది చూస్తాడు. సో అంతేగాని రెడీమేడ్గా చేయడం, అన్ని కెమికల్స్ అంటే ఆర్టిఫిషియల్గా చేయడం అది భగవంతుడికి ఇష్టం ఉండదు. సో అందుకని ఇప్పుడు ఎందుకు భగవంతుడు సరైన సమయంలో వర్షాలు పడట్లేదు, సరైన సమయంలో పంటలు రావట్లేదు, అన్ని భూకంపాలు వస్తున్నాయి, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఎందుకంటే భగవంతుడు సంతృప్తి చెందట్లేదు. యజ్ఞం అంటేనే ఏంటి, యజ్ఞోవై విష్ణు, విష్ణువును సంతృప్తిపరచడమే యజ్ఞం యొక్క ఉద్దేశం. విష్ణువుని సంతృప్తిపరచడం. విష్ణువు సంతృప్తి పడకపోతే యజ్ఞం యొక్క ఫలితం లభించదు. సో అందుకనే ఈ కలియుగంలో ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా భగవంతుని నామాన్ని జపిస్తూ భగవంతునికి నైవేద్యాన్ని పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అది మనల్ని పవిత్రులను చేస్తుందంట. భగవంతుని నామం, భగవంతుని యొక్క ప్రసాదం మనల్ని పవిత్రం చేస్తాయి. ఇలా మరి అలా కాకుండా భగవంతుని నామాన్ని జపించకుండా ఏదో నా అంతలో నేను వండుకొని తింటున్నాను అని చాలామంది అని అనుకుంటారు. నేను శాకాహారమే తింటున్నాను, లేకపోతే నేను మనసులో భగవంతునికి అర్పిస్తాను. కాదు, మనసులో ఉంటే బయటకు వస్తుంది కదా, అవునా కదా. ఒక అబ్బాయి అదే ప్రభువుల వరకు ఉదాహరణ చెప్తారనమాట. భర్త ఉద్యోగం చేసి ఇంటికి వచ్చాడు. భార్య ఏమంటుందంట, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండను అంటుందన్నమాట. సరే నాకు ఆకలి అవుతుంది, వండి పెట్టమని చెప్పేసి అంటే, నీ గురించి ఆలోచనలో పడి నేను వండడం మర్చిపోయానంట, నీ గురించే ఆలోచిస్తున్నాను, వేరే ఏది ఆలోచించలేకపోతున్నాను అని చెప్పేసిందంట. అది ప్రేమ కాదనమాట. సో మనం ఒకరి పట్ల ప్రేమ ఉందంటే ఏం చేస్తాం, వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుంటాం, అవునా కదా. ఏది ఇష్టమో తెలుసుకుని అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని ప్రభువుల వారు ఒకసారి అన్నాడు అనమాట. యాక్చువల్లీ ఎవరో మా శిష్యుడికి నాకు ఏం కావాలో అది చేయమని చెప్పేసి అంటే వాళ్ళు ఏదో కొత్తగా తయారు చేయడానికి ప్రయత్నించారంట. ప్రభువుల వారు చెప్పారు, నాకు దాహం అవుతుందంటే మీరు నీళ్ళు తీసుకురావాలి, వేడి పాలు తీసుకొస్తే నేను మా గురువు గారికి ఉన్నతమైన సేవ చేస్తా అని చెప్పేసి దాహమైన వాడికి వేడి పాలు తీసుకొస్తే దాహం తీరుతుందా? ఏది అవసరమో అది చేయాలి. ఎలా తెలుస్తుంది? భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడికి ఏం కావాలని శాస్త్రాలు చెప్తున్నాడు, ఆచార్యుల ద్వారా చెప్తున్నాడు. అది తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడికి ఏం కావాలో తెలుస్తుంది. భగవంతుడికి చెందిన ప్రతిదీ ఉన్నతమైంది. భగవంతుడికి ఏదో పంచభక్ష పరిమాణాలను పెట్టమని అడగట్లేదు. ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ ప్రసాదం అనేది ఉన్నతమైంది. అంతే కదా. ప్రేమ ఉన్న చోట ప్రతిదీ విలువైంది. అంతే కదా. ఈ రోజుల్లో యువతి యువకులు మీలో కూడా కొందరికి ఈ అనుభవం ఉండొచ్చు. యవ్వనంలో ఉన్నప్పుడు మీరు ప్రేమించిన వారు తిని పడేసిన చాక్లెట్ కవర్ కూడా ఎన్నో రోజులు దాచుకొని పెట్టుకుంటారు కదా, టెక్స్ట్ బుక్స్లో పెట్టుకుంటారు, అవునా కదా. ఎందుకు? ప్రతిదీ విలువైంది. ప్రేమ ఉంటే ప్రతిదీ విలువైంది. అలా భగవంతుని పట్ల ప్రేమ ఉంటే, ప్రేమతో సమర్పిస్తే భగవంతుడు ఆ ప్రేమను స్వీకరిస్తాడు. మనం ఏమి ఇచ్చామని కాదు. సో అది ముఖ్యమన్నమాట. సో అది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సో
మన నుండి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, భగవంతుడికి ఏం కావాలి, అది ఆచార్యులు మనకు వివరించారు. అందుకనే ప్రతి ఆచార్యుడు కూడా ఒక భగవంతుని సేవించే పద్ధతిని నిర్దేశపూర్వకంగా చెప్తాడనమాట. ప్రతి ఆచార్యుడు ఆ కాలానికి అనుగుణంగా దాన్ని మనం పాటిస్తే మనం పవిత్రులం అవుతాం. పవిత్రం అవ్వడం అంటే ఏంటి? ప్రస్తుతం మనం భగవంతుని మర్చిపోయాం. పవిత్రమైనప్పుడు భగవంతుని గుర్తించగలుగుతాం. ప్రతి దాంట్లో భగవంతుని చూడగలుగుతాం. ప్రతి దాంట్లో భగవంతుని చూడడం అంటే ఇది కూడా భగవంతుడే అని చెప్పేసి దీన్ని కూడా పూజ చేయడం, అది కాదు దాని ఉద్దేశం. భగవంతుని చూడడం అంటే ఏంటి? ఇది కూడా భగవంతుని యొక్క శక్తి. ప్రతిది కూడా భగవంతుని యొక్క శక్తి. ఈ సృష్టిలో ప్రతిది కూడా భగవంతుని యొక్క శక్తి. ప్రతిది కూడా భగవంతునితో సంబంధం ఉంది ప్రతి దానికి కూడా. కాబట్టి దేన్ని కూడా వృధా చేయకూడదు. భగవంతుడు ఎవరికి ఏది ఇస్తున్నాడో, ఎవరికి ఏది చెందుతుందో అది వాళ్ళకే ఇవ్వాలి. అంతేగాని మనం దాన్ని దొంగిలించకూడదు. ఎందుకు? భగవంతుడు ఒకవేళ మనకు అర్హత ఉంటే భగవంతుడు మనకి ఇస్తాడు. భగవంతుడికి అన్నీ తెలుసు అన్న విశ్వాసం ఉండాలన్నమాట. అట్లా. సో అంతేగాని మనం భగవంతుడిని బలవంతంగా మనం ఇచ్చింది భగవంతుడు స్వీకరించేటట్లు చేయలేము. భగవంతునికి మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది భగవంతుడికి తెలుస్తుంది. మనం పక్క వాళ్ళతో అబద్ధం ఆడవచ్చు, మోసం చేయొచ్చు, నేను ప్రేమిస్తున్నానని. కానీ భగవంతుడిని అయితే మోసం చేయలేం. హరే కృష్ణ. సో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు చిన్న బహుమతి ప్రదానం. ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడు మరియు గోపికల వేషధారణలో వచ్చారో, సో వాళ్ళందరూ కూడా చిన్న బహుమతి ప్రదానం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా రండి. మేము పేర్లు పిలుస్తాను. సో వాళ్ళందరూ కూడా వచ్చి చిన్న బహుమతిని తీసుకొని వెళ్ళండి.